హాయ్, వెల్కమ్ టు ఈటీ. గీతా ఆర్ట్స్ అధినేత డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్కు ఒక్కసారిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు. హోంబలే ఫిల్మ్స్ తీసిన పాన్ ఇండియా చిత్రం మహావతార్ నరసింహను తెలుగులో అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధిస్తోంది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన రోజే ఇది కూడా విడుదలైంది. తర్వాత మౌత్ టాక్తో ఇప్పటి వరకు 70 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పయనిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తనకు తెలిసిన వారిలో, తన స్నేహితుల్లో, తన సన్నిహితుల్లో, తన బంధువుల్లో, తమ కుటుంబాలలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ముగ్ధులమైపోతాము అని, ఆయన మహావతార్ నరసింహ సినిమా చూసి దీని గురించి మాట్లాడాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా చూసి దీనిపై కూడా మాట్లాడాలి అని అల్లు అరవింద్ కోరుకుంటున్నారు. ఆయన కోరుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ మహావతార్ నరసింహ సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాకు ఇంకా ఎక్కువగా ప్రచారం లభిస్తుంది, కలెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల లాభపడేది అల్లు అరవిందే. వాస్తవానికి ఈ సినిమాపై తెలుగులో పెద్దగా ప్రచారం చేయలేదు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయానికి థియేటర్ల బంద్ ప్రకటించి ఆ నలుగురిలో అల్లు అరవింద్ కూడా ఒకరు. కానీ ఆ విషయాన్ని చాలా సింపుల్గా మర్చిపోయినట్లు కనపడుతున్నారు అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. తమ హీరో ఈ సినిమా గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట్లాడరు అని, ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు అని, తెర వెనుక చేయాల్సినవన్నీ చేస్తూనే తెర ముందు పొగడడం మీకు చెల్లిందే అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.